కాస్ట్లీ మేకప్ కిట్ అంటే అన్ని రకాల స్కిన్ టోన్స్కి సరిపడేలా తయారు చేస్తారే, అందుకే దాని ధర కూడా ఎక్కువగా ఉంటుంది. అయినా కూడా నీ దగ్గర ఉన్న కిట్టును వాడకుండా నువ్వు అనవసరంగా చామంతి దగ్గర ఉన్న కిట్టును తీసుకొని చూడు ఇప్పుడు ముఖం ఎలా చేసుకున్నావో అని యశ్వంత్ అంటాడు. పోనీలే యష్, ఇప్పుడు జరిగిందేదో జరిగిపోయింది కదా అని చామ్ అంటుంది. ఇక చామ్ పక్కకు వెళ్ళి, అసలు అమ్మగారు ఇచ్చిన మేకప్ కిట్ వల్లే ఇలా జరిగిందా? ఇక్కడ ఇంతమంది ఇన్ని రకాల మేకప్ కిట్లు వాడుతున్నారు, ఎవరికి ఏమీ జరగలేదే. అమ్మగారు స్పెషల్గా నీకోసం గిఫ్ట్ ఇస్తున్నాను అన్నప్పుడే నాకు డౌట్ వచ్చింది. కానీ ఇక్కడి వరకు తీసుకువచ్చి ఉండకూడదు, అనవసరంగా తీసుకువచ్చాను. సరేలే, ఆ దేవుడు తగిన శాస్త్రి చేశాడు అని చామ్ అనుకుంటూ ఉంటుంది. తర్వాత చామ్ ప్రేమ్ ఇద్దరు ఆ నాటకానికి కావలసిన గెటప్లు వేసుకొని చేతులు పట్టుకొని కలిసి వస్తూ ఉంటారు. నేరుగా రంగమార్తాండ గారి దగ్గరికి వచ్చి కాళ్ళని పట్టుకొని ఆశీర్వదించమని చెప్తూ అడుగుతూ ఉంటారు. ఈ గెటప్లో మీరిద్దరూ చాలా బాగున్నారు, ఇదిగో ఈ నాటకాన్ని స్పాన్సర్ చేస్తున్న సాహిత్యవేత్తలు వీళ్ళంతా కూడా అని రంగమార్తాండ గారు ఒక ముగ్గురిని చూపిస్తూ ఉంటారు. నమస్కారం అండి అని చామ్ ప్రేమ్ పెడుతూ మాట్లాడుతూ ఉంటారు. ముందుగా యశ్వంత్ 16 ఏండ్ల వయసు, పడిపడి లేచే వయసు అన్న సాంగ్కి డ్యాన్స్ అదరగొడుతూ ఉంటే అందరికంటే ఎక్కువగా చామ్ చప్పట్లు కొడుతూ ఎస్ సూపర్గా చేస్తున్నావు అని విజిల్లు కూడా వేస్తూ ఉంటుంది. ప్రేమ్ అది చూసి జెలసీ ఫీల్ అవుతూ ఉంటాడు. చామ్ ఏంటి మరి అంత ఎగ్జైట్మెంట్ ఎందుకు, తను డ్యాన్స్ బాగానే చేస్తున్నారులే, మరి అంత ఎగ్జైట్మెంట్ అవ్వకు అని ప్రేమ్ చెప్తుంటే, అదేంటి బాబు మన వాళ్ళు డ్యాన్స్ చేస్తుంటే నేను ఎగ్జైట్ అవ్వకుండా ఎలా ఉంటాను చెప్పు, అందుకే ఇలా ఇంకా ఇంకా ఎంకరేజ్ చేస్తున్నాను అని చామ్ నవ్వుతూ ఉంటుంది. అయినా నువ్వు డైలాగులు మర్చిపోతావేమో, జాగ్రత్త చామ్ అని ప్రేమ్ చెప్తుంటే, నేను ఒక్కసారి మనసులో పెట్టుకుంటే ఎప్పటికీ మర్చిపోను ప్రేమ్ బాబు, మీరు కంగారు పడకండి అని చామ్ అంటుంది. మరి మీకు డైలాగులు గుర్తున్నాయా అని చామ్ అంటే, నేను కూడా అంతే, ఒక్కసారి మనసుకు నచ్చితే జీవితాంతం వాటిని గుర్తుపెట్టుకుంటాను అని ప్రేమ్ చెప్తాడు. ఓ, మీకు ఆ డైలాగులు అంతగా నచ్చాయా అని చామంతి అంటుంది. అవునని ప్రేమ్ అంటాడు. యశ్వంత్ డ్యాన్స్ పూర్తి చేసుకొని కిందికి రాగానే, యశ్వంత్ గారు మీరు డ్యాన్స్ చాలా బాగా చేశారు, సూపర్గా చేశారు అని చామ్ మాట్లాడుతూ ఉంటే, ఈ చామ్ మరి ఇంత పొగడాలా అని ప్రేమ్ మనసులో బాధపడుతూ ఉంటాడు. బాగా చేశావు యశ్వంత్ అని ప్రేమ్ పైకి మాత్రమే చెప్తూ ఉంటాడు. థ్యాంక్ యూ సార్, కాసేపట్లో మీ నాటకం కూడా ఉంది కదా, నేను వెళ్తున్నాను అని యష్ వెళ్ళి తన సీట్లో కూర్చొని ఉంటాడు. మీరిప్పుడు యశ్వంత్ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చూశారు కదా, ఇప్పుడు స్పెషల్ గెస్ట్ ఘట్టంనేని రమాదేవి గారు మన కాలేజ్కి విచ్చేస్తున్నారు, వాళ్ళకందరికీ కూడా మీరు వెల్కమ్ పలకండి అని యాంకర్ చెప్తూ ఉంటారు. అప్పుడే రమాదేవి లోపలికి వస్తూ ఉంటే, అమ్మగారు వచ్చారా, రండి రండి అని చామ్ ఎదురు వస్తుంది. దాంతో రమాదేవి మండిపడుతూ చూస్తూ ఉంటుంది. మీరు చాలా ఎక్స్పెక్ట్ చేసినట్లు ఉన్నారు, కానీ అదేది జరగలేదని మీరు షాకింగ్గా చూస్తున్నారు కదా అని చామంతి అంటే, ఏం మాట్లాడుతున్నావు అని రమాదేవి అంటుంది. అవును, మీరు చాలా ఎక్స్పెక్ట్ చేశారు, అదంతా కూడా డిసప్పాయింట్ అయిపోయినందుకు మీ కళ్ళలో బాధ నాకు కనిపిస్తూనే ఉంది. మీరు నలుగురిలో ఉన్నారని మర్చిపోతున్నారు, కోపడుతున్నారు, కాబట్టి కోపడకండి. మీరే చెప్పారు కదా, కప్పు నేను మీ చేతుల మీదుగానే అందుకుంటాను, మీరే నాకు గెలిచినందుకు కప్పిస్తారు, చూస్తూ ఉండండి అని చామంతి అంటుంది. దాంతో రమాదేవి ఇంకేమీ మాట్లాడలేక నోరు మూసుకొని వెళ్ళి కుర్చీలో కూర్చొని ఉంటుంది. ఆంటీ అంటూ నిషా మాట్లాడుతూ ఉంటే, నేను ప్లాన్ చేస్తే మొత్తం నాశనం చేసావు కదా అని రమాదేవి అరుస్తూ ఉంటుంది. సారీ ఆంటీ అని నిషా అంటుంది. నేను ఏదో తెలిస్తే నువ్వు మొత్తం నాశనం చేశావు, నీ నుంచి నేను సారీ అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు, అయినా కూడా నా ప్లాన్ని మొత్తం నాశనం చేశావు, ఇంకేం చేస్తాం పద అని రమాదేవి నిషా కుర్చీల్లో కూర్చొని ఉంటారు. ఇప్పుడు ప్రముఖ రచయిత రంగమార్తాండ గారి ఆధ్వర్యంలో నేర్చుకున్న రోమియో జూలియట్ల నాటకాన్ని చామంతి ప్రేమ్ ఇద్దరు వేస్తారు అని చెప్పడంతో వాళ్ళిద్దరూ స్టేజ్ పైకి వెళ్తారు. రోమియో జూలియట్ల నాటకం మొదలవుతూ ఉండటంతో రమాదేవి, దీక్ష, నిషా ముగ్గురు కూర్చొని మండిపడుతూ చూస్తూ ఉంటారు. ఇక వాళ్ళు డైలాగులు చెప్తూ ఉంటే నిషా, రమాదేవి మరింత మండిపడుతూ ఉంటారు. నీ ముందు దివిటీల వెలుగు కూడా సరిపోవటం లేదు అని ప్రేమ్ చామ్ని పొగుడుతూ ఉంటే, నువ్వెవరో కవిలా ఉన్నావే అని చామంతి అంటుంది. నువ్వే నా దేవతవి అని ప్రేమ్ చెప్తుంటే, తొలి చూపులోనే ఇంత ప్రేమ అని చామ్ అడుగుతూ ఉంటుంది. అప్పుడే ఫ్రెండ్ వచ్చి నిన్ను నాన్నగారు పిలుస్తున్నారు అని నాటకంలో భాగంగా పిలుస్తూ ఉంటారు. వాళ్ళిద్దరూ అలా కళ్ళల్లో కళ్ళు పెట్టుకొని చూసుకుంటూ ఉంటే నిషా, రమాదేవి మరింత మండిపడుతూ ఉంటారు.
జూలియట్ ఇంట్లో గదిలో కూర్చొని ఉంటే అప్పుడే ఒక ఆవిడ పరిగెత్తుకుంటూ వచ్చి, యువరాణి గారు, మీరు ప్రేమించిన రోమియో మరెవరో కాదు, మీ శత్రువు కుటుంబస్తుడు అని చెప్పటంతో, ఏంటి, నన్ను ప్రాణానికి ప్రాణంగా, నేను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన రోమియో నా శత్రువు కుటుంబానికి చెందినవాడా అని చామంతి కుప్పకూలి ఏడుస్తూ ఉంటుంది. ఇదేదో నిజంగానే యువరాణి అయినట్లు ఎలా ఫీల్ అవుతూ నాటకం వేస్తోందో చూడు అని రమాదేవి మనసులో తిట్టుకుంటూ ఉంటుంది. ఇద్దరు కుటుంబాలు ఒకరికొకరు భద్ర శత్రువులని తెలిసి రోమియో జూలియట్ ఇద్దరు నాటకంలో భాగంగా మాట్లాడుకుంటూ ఉంటారు. అయినా కూడా మనం పెళ్లి చేసుకుందాము అని డిసైడ్ అయిపోతారు. చర్చి దగ్గరికి వెళ్ళి ఇద్దరు కలిసి పెళ్లి చేసుకుంటారు. అలా ఇద్దరు ఒకరి చేతులకి ఒకరు రింగులు పెట్టుకుంటారు. మీ పెళ్లి ఇంతటితో పూర్తయిపోయింది. మీ రెండు కుటుంబాలు కూడా భద్ర శత్రువులు అయినా కూడా మీరు ఇలా పెళ్లి చేసుకున్నారు. సరే, మీరు సంతోషంగా ఉండాలి అని ఫాదర్ దీవిస్తూ ఉంటారు. రమాదేవి, నిషా చూస్తూ మండిపడుతూ ఉంటారు. ఇక రేపటి ఎపిసోడ్లో చామ్ తాగే డమ్మీ పాయిజన్లో నిషా నిజంగానే విషం కలిపేసి ఉంటుంది. ఆ విషం తాగిన చామంతి రక్తం కక్కుతూ స్టేజ్ పైనే కుప్పకూలిపోవడంతో చామంతి కళ్ళు తెరు అని ప్రేమ్ కేకలు పెడుతూ ఉంటారు. మరి ప్రేమ్ చామంతిని ఎలా కాపాడుకుంటాడన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం.